హాయ్ హలో వెల్కమ్ టు 6 టీవీ. నేను మీ ప్రశాంత్. సో ఈ మధ్య కాలంలో అయితే శ్రీశైలంకి చాలా మంది అయితే విజిట్ అవుతున్నారు. సో శ్రీశైలం టూర్కి అయితే చాలా మంది వెళ్తూ ఉన్నారు. కానీ చాలా మందికి అంటే ముందు ఫస్ట్ టైం వెళ్ళే వారికి అయితే శ్రీశైలం ఎలా వెళ్ళాలి ఏంటి అనేది చాలా మందికి తెలియదు. సో ఇన్ కేస్ మీరు కానీ బస్సులో వెళ్దాం అనుకుంటే కనుక ముందుగా హైదరాబాద్ నుంచి ఎలా వెళ్ళాలంటే ముందుగా జేబీఎస్ నుంచి అయితే చాలా బస్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో 1 అవర్కి 2 అవర్స్కి ఒకటి అలా అవైలబుల్ అయితే చాలా బస్సెస్ అయితే ఉన్నాయి. సో సూపర్ లగ్జరీలు అయితే ఉన్నాయి. దాని టికెట్ వచ్చేసి అయితే 500 నుంచి 600 లోపే టికెట్ అయితే ఉంది. సో ఒకవేళ ఇన్ కేస్ 8కి కనుక మీరు మార్నింగ్ 8కి స్టార్ట్ అవుతే కనుక ఆఫ్టర్నూన్ 2:30 వరకు అలా అయితే మీరు రీచ్ అయిపోతారు. సో నియర్లీ 5 అవర్స్ అయితే జర్నీ ఉంటుంది. సో ముందుగా దాని డీటెయిల్స్ అయితే చూద్దాం, అంటే ఎలా వెళ్తుంది ఏంటి అనేది అయితే చూద్దాం. బోయ కర్తల్, అమంగల్, కల్వకుర్తి, దిండి, మననూర్, వెటరర్పల్లి, దోమలపెంట, ఈగలపెంట, సున్నిపేంట నుండి అయితే ఈ శ్రీశైలంకి అయితే రీచ్ అవుతుంది అనమాట. సో అక్కడ నుంచి మళ్ళీ మనము అక్కడ రిజర్వేషన్ చేసుకోవడం కానీ రూమ్ రిజర్వేషన్కి ఒక సైట్ అయితే ఉంటుంది, లేదా అక్కడనే మనం డైరెక్ట్ కూడా రిజర్వేషన్ తీసుకోవచ్చు, రూమ్ అయితే తీసుకోవచ్చు అనమాట. సో అలాగే అక్కడైతే ఫ్రీ రూమ్స్ కూడా అవైలబుల్ అయితే ఉంటున్నాయి. సో అదంటే అక్కడ కూడా మనకి రీచ్ అయినాక అక్కడ ఎవరిని అడిగినా అయితే చెప్తారు. సో అంటే ఫస్ట్ టైం వెళ్ళే వారికి అయితే కొంచెం కష్టం ఉండొచ్చు. అక్కడైతే మనకి ఫ్రీ రూమ్స్ కూడా అవైలబుల్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి స్నేక్ వే కూడా మధ్యలో అయితే ఉంటుంది. అండ్ అలాగే ఇన్ కేస్ మీరు కానీ కార్లో వెళ్దాం అనుకుంటే మాత్రం ఈ 5 ప్లేసెస్ మాత్రం అస్సలు మిస్ కాకండి. 5 ప్లేసెస్ వచ్చేసి అయితే దిండి రిజర్వేర్, అమరాబాద్ టైగర్ రిజర్వేర్, ఆక్టోపస్ వ్యూ పాయింట్, శ్రీశైలం డ్యామ్, నంది పార్క్. ఈ 5 ప్లేసెస్ అయితే మీరు అసలైతే ఆ 5 ప్లేసెస్ అయితే అసలు మిస్ కాకండి. ఎందుకంటే కార్లో వెళ్ళినప్పుడు మన ఇష్టం ఎక్కడైనా ఆగొచ్చు కాబట్టి ఆ 5 ప్లేసెస్ మాత్రం అసలు మిస్ కాకండి. సో ఈ 5 ప్లేసెస్ అయితే చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ అనేది చెప్పొచ్చు. ఇన్ కేస్ మీరు బస్సులో వెళ్తే మాత్రం సో అదైతే కొంచెం ఇక్కడ ఆగదు కాబట్టి డైరెక్ట్ శ్రీశైలం వెళ్తుంది కాబట్టి సో ఈ వేలో అయితే వెళ్తుంది. అండ్ మనకి టికెట్ వచ్చేసి అయితే మెయిన్ 500 నుంచి 600 వరకు అయితే ఉంటుంది. అండ్ ఎంజీబీఎస్ నుంచి అయితే స్టార్ట్ అవుతూ ఉంటాయి అనమాట. అంటే జేబీఎస్ నుంచి కొన్ని ఉన్నాయి, ఎంజీబీఎస్ నుంచి కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి. అండ్ మనకి జర్నీ వచ్చేసి అయితే 5 అవర్స్ జర్నీ అయితే ఉంటుంది. బట్ ట్రైన్స్ అయితే అసలు అవైలబుల్ అనేది లేవు, ట్రైన్స్ ఫ్లైట్ అవైతే అవైలబుల్ అయితే లేవు. సో మీరైతే వెళ్ళాలనుకుంటే కనుక కార్లో కానీ బస్సులో కానీ అయితే ఈజీగా వెళ్ళొచ్చు. అండ్ ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ మధ్యలో కొంచెం ఘాట్ రోడ్స్ అయితే ఉంటాయి. సో వీటిని చూసుకొని జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత శ్రీశైలం వెళ్ళిన తర్వాత అయితే మనకి దర్శనంకి కూడా కొన్ని టికెట్స్ అయితే అవైలబుల్ ఉంటాయి అనమాట. అందులో కూడా విఐపి టికెట్స్ ఉంటాయి, నార్మల్ టికెట్స్ కూడా ఉంటాయి. సో ముందుగా ఆ టికెట్స్ అయితే తీసుకొని మనమైతే దర్శనం అయితే చేసుకోవచ్చు. సో కొన్ని టైమ్స్లో అయితే చాలా రష్ అయితే ఉంటుంది. లైక్ శివరాత్రి కానివ్వండి, అలా కొన్ని డివోషనల్ డేస్లో అయితే కొన్ని ఫెస్టివల్ డేస్లో అయితే చాలా రష్ అయితే ఉంటుంది. సో ఆ రష్ని మీరు అయితే చూసుకొని కొంచెం అయితే వెళ్ళండి. అండ్ కొంచెం ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి చాలా మంది వెళ్ళి మంచిగా అయితే విజిట్ చేస్తూ ఉంటారు. సో చూసారు కదా, హైదరాబాద్ టు శ్రీశైలం రూట్ అయితే ఇది. సో ఇలాంటి మరిన్ని రూట్ మ్యాప్స్ కోసం చూస్తూనే ఉండండి 6 టీవీ.